Students and parents, welcome to Dr. TCS Career Guide. Students and parents, April session ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి. April 2nd 2 షిఫ్ట్స్ అనేవి జరిగాయి. ఈ 2 షిఫ్ట్లో కూడా పేపర్స్ ఎలా ఉన్నాయి, మీకు వచ్చినటువంటి మార్క్స్కి ఎంత పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉందనేది వీళ్ళు డిస్కస్ చేద్దాము. ఇదంతా కూడా ఎవరైతే జేఈ ఎగ్జామ్స్ రాశారో వారు, అదేవిధంగా ఎవరైతే అడ్వాన్స్డ్ అండ్ మెయిన్స్ ఫ్యాకల్టీ ఉంటారో వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ చెప్పేటువంటి అన్ని విషయాలు కూడా ప్రాథమిక అంచనా కొరకు మాత్రమే. ఎగ్జాక్ట్ పర్సంటేజ్ మార్క్స్ అనేది మనకు రిజల్ట్ వచ్చే రోజు తెలుస్తుంది అనమాట. ఇది కేవలం ఫీడ్బ్యాక్ మాత్రమే మీరు గమనించాలి. ఇంకోటి ఏంటంటే మనకి జనవరి సెషన్లో మొత్తం కూడా 1 or 2 షిఫ్ట్లు తప్ప మొత్తం ఒకటే ప్యాటర్న్గా నడిచింది. మనం కూడా చాలామంది అలానే వస్తుంది అనుకున్నాం, కానీ ఈరోజు కొంత పేపర్స్ అనేవి స్టైల్ అనేది మారిపోయింది అనమాట. మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు. మనం మార్నింగ్ షిఫ్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మార్నింగ్ షిఫ్ట్లో మ్యాథ్స్ అనేది సో ఎట్లయితే మనకి జనవరి సెషన్లో లెందీ వచ్చిందో మార్నింగ్ షిఫ్ట్ వరకు మాత్రము లెందీ అయితే రాలేదు. కాకపోతే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అనమాట. ఫిజిక్స్ అయితే 1 or 2 క్వశ్చన్స్ తప్ప మిగతా అన్నీ మనం చేయొచ్చు అనే విధంగా స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఈసారి అందరినీ ఆశ్చర్యపరిచింది ఏంటంటే కెమిస్ట్రీ పేపర్ అనమాట. మార్నింగ్ షిఫ్ట్లో ఉన్నటువంటి కెమిస్ట్రీ పేపర్ మాత్రం కొంత ఇబ్బంది పెట్టింది స్టూడెంట్స్ అని చెప్పి స్టూడెంట్స్ అనేది చెప్పడం జరిగింది. ఓవరాల్గా మార్నింగ్ షిఫ్ట్లో మూడింటి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో మ్యాథ్స్ అయితే లెందీ అయితే రాలేదు. సో జనవరి సెషన్ నాకు లెందీ అంత ఏం కాలేదు, కానీ కొంత ఈజీ టు మోడరేట్ వెళ్ళింది. బట్ వాళ్ళకు ఎక్కువ ఇబ్బంది పెట్టింది అయితే కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీలో కూడా నార్మల్గా ఎన్సీఆర్టీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ అయితే లేవు, ఎక్కువ ట్రికీ క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి మన కెమిస్ట్రీని మోడరేట్ అని చెప్పుకోవచ్చు అనమాట ఓవరాల్గా. ఓకే, అదేవిధంగా మన ఫిజిక్స్ వచ్చేసి మనకి చెప్పా కదా 1 or 2 క్వశ్చన్స్ తప్ప కొంచెం ఈజీ సైడే వెళ్ళింది అనుకోవాలి. మ్యాథ్స్ కూడా ఈజీ టు మోడరేట్ వెళ్ళింది అనమాట. అంటే కెమిస్ట్రీ ఎక్కువ ఇబ్బంది పెట్టడం వల్ల కొంత మ్యాథ్స్ చేయలేకపోయాము, ఎక్కువ ప్రాబ్లమ్స్ అని స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో ఓవరాల్గా అయితే సో మ్యాథ్స్ ఈజీ టు మోడరేట్, ఫిజిక్స్ ఈజీ, కెమిస్ట్రీ వచ్చేసి మోడరేట్ అనమాట. టోటల్ పేపర్ వచ్చేసి స్లైట్లీ మోడరేట్ వెళ్ళింది. ఇక్కడ మీకు 99.9% ఎవరైనా స్టూడెంట్ కొట్టగలిగే స్టూడెంట్స్ ఉన్నట్లయితే దాదాపు ఒక 275 మార్క్స్ అనమాట. అంటే 250 to 275 రేంజ్ వచ్చినట్లయితే 99.9% వచ్చే అవకాశం ఉంది. 99% అయితే మాత్రము 180 నుంచి 185 వస్తే 99% వస్తుంది. ఇంకా ఓపెన్ కేటగిరీకి ఈసారి మనం 92 కానీ 93 కానీ అనుకుంటున్నాం కట్ ఆఫ్. అది రావాలంటే మాత్రం మినిమం ఒక 125 మార్క్స్ వరకు వచ్చినట్లయితే ఆ పర్సంటేజ్ వచ్చే అవకాశం కనబడుతుంది అనమాట. అది మార్నింగ్ షిఫ్ట్కి. ఇక ఆఫ్టర్నూన్ షిఫ్ట్ తీసుకున్నట్లయితే యాజ్ యూజువల్గా మళ్ళీ ఇక్కడ కూడా కెమిస్ట్రీ అనేది కొంత ఇబ్బంది పెట్టింది. మార్నింగ్ ఎలా అయితే ఇబ్బంది పెట్టిందో సేమ్ అలానే ఇబ్బంది పెట్టింది. నార్మల్గా మనకి ఎక్కువ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. బట్ ఈసారి ఇక్కడ స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం అయితే సో మనకి ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వచ్చాయి సార్ అని చెప్పారనమాట. కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసి కెమిస్ట్రీ మోడరేట్గా వెళ్ళింది, ఫిజిక్స్ వచ్చేసి ఈజీ టు మోడరేటే ఉంది, అదేవిధంగా మ్యాథ్స్ వచ్చేసి కొంత లెందీ వెళ్ళింది అనమాట. సో ఈజీ టు మోడరేట్ అని చెప్పొచ్చు. మార్నింగ్ షిఫ్ట్తో పోలిస్తే కొంత పేపర్ అనేది కొంత ఎక్కువ టైం అనేది తీసుకుందని చెప్పేసి స్టూడెంట్ చెప్పడం జరిగింది. సో ఈసారి మనం గమనించి తగ్గాల్సింది ఏంటంటే కెమిస్ట్రీ అనేది మంచి స్కోరింగ్ సబ్జెక్ట్గా ఉందన్నమాట జనవరి సెషన్లో. బట్ ఏప్రిల్ సెషన్ వచ్చేసరికల్లా కెమిస్ట్రీనే ఇబ్బంది పెట్టింది ఫస్ట్ రోజున. రేపు ఎలా ఉంటుంది ఏందనేది మనం రేపు చూడాల్సింది తప్ప. కాబట్టి స్టూడెంట్స్ ఏంటంటే ఎవరైతే రేపు కానీ తర్వాత కానీ రాయబోతున్నారో కొంచెం స్టైల్ అయితే చేంజ్ అయింది. ఈరోజు రేపు మీకు 2-3 డేస్ అయితే మీకు ఈజీ టు మోడరేటే ఉంటాయి పేపర్స్. దాని తర్వాత మళ్ళీ మీకు స్టాండర్డ్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓవరాల్గా ఇది స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ అనేది. సో జనవరి సెషన్లో వచ్చినట్లయితే పేపర్లు రావట్లేదు. కాబట్టి మీరు సబ్జెక్ట్ని నమ్ముకోండి, దాంతోపాటు ఆ సబ్జెక్ట్లో కాన్సెప్ట్స్ నమ్ముకోండి తప్ప జనవరి సెషన్ లాగానే ఉంటుంది అనేది మాత్రం చెప్పలేము అనమాట. ఈరోజు 2 సెషన్స్లో కూడా కెమిస్ట్రీ ఇబ్బంది పెట్టింది, ఫిజిక్స్ ఓకే, మ్యాథ్స్ మార్నింగ్ కొంచెం ఈజీ టు మోడరేట్, కొంచెం మధ్యాహ్నం మాత్రం టైం ఎక్కువ తీసుకుందన్నమాట. ఇది ఓవరాల్ ఫీడ్బ్యాక్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ బ్రైట్ ఫ్యూచర్.